ఈడవిడ ఎలకలు పట్టుకునే వాళ్ళు డాక్టర్. ఏంటి విశేషాలు? ఏముంటాయి డాక్టర్ గారు, ఏదో ఒంటరి జీవితం అలా సాగిచ్చేస్తున్నా. ఉందా? ఏ నీకు లేదా? నొప్పయ్యా? ఉంది డాక్టర్, ఉంది. సెట్ చేద్దాం, టెన్షన్ పడక. అలాగే డాక్టర్. ఏ గోడ దూకినావు? గోడ దూకలే డాక్టర్, గర్ల్ గుద్దింది. ఏ గర్ల్? దట్ పెద్ద స్కూటీ. పెద్ద స్కూటీయే, అదేగా చెప్పింది. నువ్వేం టెన్షన్ పడకు, నీ సెట్ చేస్తా కదా. డాక్టర్ గారు. ఎస్ స్పీకింగ్. ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ చేస్తే త్వరగా రికవర్ అవుద్దంటారు? ట్రీట్మెంట్ అంటే కాలు కాలు తీసేయాలి, కాలు తీసేయాలి. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? కాలు తీసేయడం ఏంటి? తీసేయడం అంటే తీసేయడం కాదయ్యా, ఇది తీసి కొత్తది ఉంటది, సేమ్ ఇలానే ఉంటది, అది వేసేద్దాం. అది కాళ్ళు అనుకుంటున్నారా మంచి కోళ్ళు అనుకుంటున్నారా తీసి పెట్టడానికి? నాకు ఆపరేషన్ వద్దేమవుతుంది చెంగే. అయ్యో సార్, ఎవరది? మీరు నార్మల్ అయ్యే బాధ్యత మాది, మీరు రికవర్ అయ్యేలా చూసుకునే బాధ్యత కూడా మాదే, మీ రెస్పాన్సిబిలిటీ మాది. ఆయన అలానే అంటారు డాక్టర్ గారు. ఏం కాదు, మీరు చెప్పండి. అబ్బో, నా గుణపం నాకే దించుతుందా? అయినా ఇంత నొప్పి రాకూడదే. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? కింద పడి నేనా మీరా? దెబ్బడి తగిలింది మీకా నాకా? నొప్పి ఎవరికి వస్తుంది? నాకే కదా. అయినా గుడ్డు పెట్టే కోడికే తెలుసు నొప్పి విలువ. దానికి నొప్పి వస్తుంది కానీ ప్రోటీన్ ఇస్తుంది, అందుకే రోజుకు 2 గుడ్లు తినాలి. అయితే పక్కా తీసేయాలంటారా డాక్టర్? తీసేయాలంటే తీసేయాలమ్మా, తీసేయాలి. నాకు వచ్చారు, నేను తీయించుకోను. ఇప్పుడు ఇక్కడ తీయకపోతే అక్కడికి తీయాలి. వద్దు, ఇక్కడ పెట్టండి. అది మరి. అయినా నాకు ఆపరేషన్ వద్దు, నాకు కాలు లేకుండానే బతుకుతాను, కుంటుతోనే బతుకుతాను. అయ్యో సార్, అలా అంటే ఎలా? మీ ఫుల్ రెస్పాన్సిబిలిటీ మాది. ఆయన అలానే అంటారు డాక్టర్ గారు, మీరు చేసేయండి. ఈ కొంగ కాళ్ళకు ఆపరేషన్ చేయాలంటే మరి ఆపరేషన్ ఎప్పుడు ప్లాన్ చేద్దామంటారు డాక్టర్ గారు? ఇప్పుడంటే కరెక్ట్, పెద్ద బొక్కిరిగింది, నొప్పి ఉంది, ఒక 5 రోజుల్లో స్టార్ట్ చేసాను. ఊరుకోండి డాక్టర్, 4 రోజుల్లో తగ్గిపోయేదానికి ఆపరేషన్ దేనికి? ఏం అక్కర్లేదు, ఇలాగే కుంటూరులాగే కుంటుతూ బతుకుతా. ఓకే, ఐ డోంట్ వాంట్ ఎనీ ఆపరేషన్. కుంటిగా బతకడం అంటే నీకు ఎలా ఉంటుందో తెలియదయ్యా. నాకేదోలా కనిపిస్తుంది, చూసావా? హఠాత్ పరిణామం. ఆయన అలానే అంటారు డాక్టర్ గారు. ఆయన నేను తీసుకొస్తా కదా, నేను తీసుకొస్తా. ఎంత కుట్ర పన్నారు. సరేనమ్మా, ముందు డాన్సులు చేయాలి, గట్టాలు చేయాలి, చూసుకో మరి. ఓకేనా? జాగ్రత్తగా ఉండు. అలాగే డాక్టర్. 5 days లో తీసుకురండి అమ్మా. తీసుకొస్తా డాక్టర్ గారు. టెస్టులు రాసిస్తాను, జాగ్రత్త. కొత్త కాలు వేయాలి కదా, రండి. ఒకసారి పంపించొస్తాం. కాలు తీసేస్తారా? బంగారం లాంటి కాలు. ఇప్పుడు కాలు బాగాలేదంటే ఆడేమో కాలు తీసి కొత్త కాలు పెట్టేస్తారు. బాగుందని తెలిస్తే వాళ్ళేమో నాకు బ్యాండ్ వాయిచేస్తారు. ఏం కర్మరా నీకు భగవాన్. 1500 ప్రాఫిట్ ఇవ్వాలి, ఫుల్ బాటిల్ వచ్చేది. పొట్టిది గట్టిది దెబ్బేసిందిరా. అక్క టార్చర్ చేయమని చెప్పిందే, ఎట్లా టార్చర్ చేయను? వసే విన్ని, నీ బుర్రకు పదును పెట్టు, వస్తాయి. లేట్ అయినా మంచి ఐడియాస్ వస్తాయి, పదును పెట్టు. వచ్చింది ఐడియా, ఇవాళ రాత్రికి షురు. నీకుందిరా, వస్తున్నా. టెస్ట్ నెంబర్ 1. అయిపోయావురా ఈరోజు, ఆగొస్తున్నా. ట్రీట్మెంట్ ఉందా?
ఎద్దులో ఎంతున్నారా నాయన? ఏంటి ఎక్కడ తీసుకొచ్చావు? చలి కాచుకోవడానికా? కాదు, నీ కాలు కాల్చడానికి. కాలు కాల్చడానికా? చచ్చారా నా చేతులు? చెప్తారా నీ సంగతి? కాలు బాగా కాలు. దున్నపోతులా ఎలా పడుకున్నాడు చూడు. చెప్తారా నీ సంగతి? టెస్ట్ నెంబర్ 2. టెస్ట్ నెంబర్ 2 సక్సెస్ఫుల్ గా కంప్లీట్. బై బై. టెస్ట్ నెంబర్ 2 ఏంటి పొట్టి చిన్న స్కూటీ. సారే గో సరిగో పదని సా. ఏంటిలో వచ్చారు? వాట్ ఈస్ దిస్? టెస్ట్ నెంబర్ 3. ఏంటి? నువ్వు దాని మీద డాన్స్ చేయాలి. బుద్ధునాడు అవడం దాని మీద డాన్స్ చేస్తాడా? కాళ్ళు పోతాయి. అయ్యో సార్, మీ కాల్ ఆల్రెడీ పోయింది. ఎలాగో ఒక 2 days లో తీసేస్తారు. దాని మీద డాన్స్ చేశారనుకోండి, లక్ ఉంటే మీ కాల్ వస్తుంది. లేదనుకో ఎలాగో తీసేస్తారు కదా. వాట్ ఏ డెవిల్ ఫేస్. అయినా నాకు డాన్స్ రాదు. సార్, పుష్ప సాంగ్ ట్రెండింగ్ అవుతుంది. చెల్లి చూపించు. పుష్ప 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 పుష్ప. అంతే, అయిపోయింది. ఎలాగో మీకు కాల్ పనిచేయట్లేదు, ఆ కాల్ ఇలా పెట్టుకుని చేసేయండి. ఆయన మొహమాట పడతాడక్క. పదా. ఎలాగో మీ కాల్స్ పర్సలేదు కదా, పెట్టేసేయండి. నా కాలు వచ్చింది, నా కాలు వచ్చేసింది, నా కాలు. ఓకే, అదే స్టెప్ దానిపై నుంచి చేయండి సార్. ఆగు, నా కాలు వచ్చేసింది కదా, ఇంకెందుకు? నా కాలు వచ్చేసింది. షేక్ హ్యాండ్ ఇవ్వు. థ్యాంక్ యూ ఫర్ ద సర్వీస్. నీకు కూడా థ్యాంక్ యూ. నేను ఇంటికి వెళ్ళిపోతా. కూర్చోండి సార్, కూర్చోండి. అలా వెళ్ళిపోతే ఎలా? నీ మీద ఒక సినిమా తీసాం తెలుసా ఏ చెల్లి? సినిమానా? నేను ఎప్పుడు యాక్ట్ చేసా? ఐ డి నాట్ డూ ఎనీ యాక్టింగ్. రీసెంట్ గానే కిటికీ అనే సబ్జెక్ట్ లో డాన్సర్ అనే హీరో ఎంత బాగా పెర్ఫార్మ్ చేశాడు చెల్లి. అదే కదా. చూద్దామా సినిమా ఏ చెల్లి? చూద్దామక్క. చూద్దామా? ఫోన్ ఏది చెల్లి? ఇదిగో. ఎంత మంచి క్వాలిటీ వచ్చిందో కిటికీలో నుండి తీసిన పెర్ఫార్మెన్స్. అంత మంచి పెర్ఫార్మెన్స్ మరది. అయ్యో, మిస్ అయితే ఎలా? మాతో పాటు నువ్వు కూడా చూడు. అది నేను కాదు, మీరు విఎఫ్ఎక్స్ చేశారు. తూచు తొండి. నువ్వని మేము చెప్పలేదే. అసలు పుష్ప స్టెప్ ఉందే. ఎంత బాగా చేశాడు చెల్లి. నువ్వే. నువ్వెందుకు థ్యాంక్స్ చెప్పినావు? నువ్వు కాదు కదా చేసింది. నీకు కాలు ఉందా? నిజంగానే పోయిందా? అంటే పోయింది. పోయింది. నీ పని ఇలా కాదురా. ప్లీజ్ పాప, నేను వెళ్ళిపోతున్నాను, వదిలే. నీ బ్యాక్ పెయిన్ వస్తుంది, మెల్ల కొట్టండి. చెల్లి, బ్యాక్ పెయిన్ అంట. వీడికి ఇలా కాదు. ఎందుకు ఇదంతా చేసావు? చెప్తా. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ఇల్లేమో దూరం, దారంతా చీకటి, కారంతా కారం. నీ స్టోరీ చెప్పు. కొట్టకండి, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకండి. ఓకే, చెప్తా.
యాక్చువల్గా నేను మా ఫ్రెండ్స్తో పాటు కలిసి ఒకే ఫ్లాట్లో ఉంచాను అనమాట. సో ప్రతి మంత్ ఒక్కొక్కరు ఫ్లాట్లో వంట చేయాలన్నమాట. సో ఈ మంత్ నా కోట అనమాట. అప్పుడే ఈ పెద్ద స్కూటీ నన్ను గుద్దేసింది అనమాట. సారీ, పెద్ద మేడం గారు డాష్ ఇచ్చి యాక్సిడెంట్ చేశారనమాట. సో ఎలాగో యాక్సిడెంట్ అయిపోయింది, ఇంట్లో పెట్టుకొని చూసుకుంటున్నారు, సెటిల్ అయిపోదాం అని అనుకున్నా అనమాట. ఆ లోపే అలా 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 మీకు దొరికిపోయారనమాట. సో దిస్ ఇస్ మై హిస్టరీ స్టోరీ. ఓహో. సో ఐమ్ ఎ క్యూట్ లిటిల్ ఇన్నోసెంట్ బాయ్ కదా. ఐ విల్ గో హోమ్. ఏంటి అంటే లిటిల్ బాయ్. ఎలాగో మీకు నిజం తెలిసిపోయింది కదా, నన్ను వదిలేండి, నేను ఇంటికి వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తావురా? ఏ వంట కోసం అయితే నువ్వు అక్కడి నుండి పారిపోయి ఇక్కడికి వచ్చావో, ఇక్కడ ఆ వంటతో పాటు చెల్లి ఏమేమున్నాయి? రోజు ఇల్లు తుడవాలి, వంట పని, బట్టలు ఉతికే పని, అంట్లు తోమే పని, ఇంకేమున్నాయి చెల్లి? ఇంట్లో వాష్రూమ్స్ క్లీన్ చేయాలి. అర్థమైందా? నువ్వు ఏ వంట కోసం అయితే పారిపోయి వచ్చావో ఆ వంట పనే కాకుండా మిగిలిన ఈ ఇంట్లో పనులన్నీ నువ్వే చెయ్యాలి. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయేంటి? మమ్మల్ని ఆడుకున్నావు కదా, ఇక నుండి నీ ఆట మొదలైంది. ఓకేనా? మేము సాటిస్ఫై అయ్యే వరకు, మా ఈగో సాటిస్ఫై అయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండి మంచిగా ఎంటర్టైన్మెంట్ చేయాలన్నమాట. కాఫీ తర్వాత తీసుకురా. కాఫీ కాఫీ దావే పొట్టి స్కూటీ. చెప్తా, ఆగు నీ సంగతి. కాఫీ కావాలా? నిన్న నైట్ ఏం జరిగిందో గుర్తులేదా? నైట్ రివైండ్. ఇంకెందుకు ఇక్కడ ఆలస్యం? పో, టిఫిన్ దాపో. అలాగే. అమ్మో, ఇలా చంపేసేలాగుందే. పోవాయి అన్నాడే అట. చిన్న మేడం గారు. ఏంట్రా? రానా, నీ టైం నడుస్తుందే. కూరగాయలు అయిపోయాయండి. అయితే నేనేం చేయాలి? డబ్బులు నాకేమొద్దు, నువ్వే ఉంచుకో. అలా చేస్తున్నావే, ఈరోజు నుంచి నువ్వే ఉతుకు. అక్కడ ఉన్నాయి బట్టలు, పో. జీవితం వీడికి ఉంటది ముందు ముందు ముసళ్ళ పండుగ.